హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది డ్యూక్ 200 వెహికల్. మనం కర్నూలు నుంచి 23,000కి తీసుకొని వచ్చిన వెహికల్ అయితే ఇదే. మన గ్యారేజ్లో ఉండే రాకేష్ అనే పిల్లాడికి అయితే ఇదైతే తీసుకోవడం అయితే జరిగింది. ఇంజన్ అయితే సీజ్ అయిపోయింది. షోరూమ్ తీసుకొని వెళ్తే 30,000 అయితే అడిగారని అయితే మనకి వెహికల్ సేల్ చేసిన వాళ్ళు అయితే చెప్పారు. మనం గ్యారేజ్ దగ్గర తీసుకొని వచ్చే ప్రాబ్లం ఏమిటి, ఎందుకు స్టార్ట్ అవుతలేదు అని ముందుగా దీని ఇంజన్ మొత్తం ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి పంపు క్లీన్ చేసి మనం అయితే ముందుగా చెక్ చేసాం. మొత్తం అయితే వర్క్ అయితే జరుగుతుంది, కానీ ఇంజన్ అనేది స్టార్ట్ అయితే అవుతలేదు. ప్రాబ్లం ఏమిటి అని మనం చెక్ చేస్తే ఒకటి ఆయిల్ పంప్ వీల్ అయితే పోయింది, అలాగే నెక్స్ట్ వచ్చేసి క్రాంక్ అనేది లోపల పగిలిపోయి ఉంది. అందుకని ఈ వెహికల్ అనేది స్టార్ట్ అవుతలేదు. ఇప్పుడు దీన్ని మనం తక్కువ బడ్జెట్లోనే మంచి కండిషన్కి అయితే తీసుకొచ్చుకోవాలి. మనం అనవసరమైన ఖర్చు అయితే మా వాడితే పెట్టించాలి అని మనం అయితే అనుకోవడం లేదు. కాబట్టి మనం ఒక 10,000 లోపలే బైక్ అయితే రెడీ చేసి మళ్ళీ మంచి కండిషన్కి తీసుకొచ్చుకోవాలనే ఉద్దేశంతో మనం ఓపెన్ చేసి ఏవేవి పోయాయి, మనకు ప్రాబ్లం ఉన్నవి అన్నవి మాత్రమే అయితే మనం తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. ముఖ్యానికి ఇంజన్లో అయితే ఆయిల్ అయితే ఉంది. ఆయిల్ ఉంది కాబట్టి మనకి బోర్ కానీ హెడ్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓన్లీ క్రాంక్ అనేది లోపల పగిలిపోవడం వల్ల మాత్రమే అయితే ప్రాబ్లం వచ్చింది. మనం స్పేర్స్ అయితే ఆల్రెడీ అయితే తెప్పించుకున్నాం. ఒక ఫుల్ ప్యాకింగ్ కిట్, టైమింగ్ చైన్, ఒక ఛాంబర్ బేరింగ్, అలాగే క్రాంక్ అయితే ఇవి మాత్రం అయితే మనం అయితే కొత్తవి అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. మిగిలిన స్పేర్స్ అన్నీ అయితే కండిషన్ అయితే ఉన్నాయి. మీరైతే చూడొచ్చు, మనం ఇందులో తీసుకున్న స్పేర్స్ ఇవి మాత్రమే. స్పేర్స్కి వచ్చేసి మనకి 5,300 రూపాయలు అయితే అయింది. మొత్తం ఒక 10,000 లోపలనే మనం వెహికల్ అయితే రెడీ చేయడం అయితే జరుగుతుంది. ఫిట్టింగ్ వీడియో నెక్స్ట్ మీ ముందుకైతే కలుస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.